హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు ఈకో పార్క్ చూడబోతున్నామండి. లాస్ట్ వీడియోలో చూసుంటారు మీరు. పార్కును క్రాస్ చేసుకుని వెళ్ళాం మనం. మీకు వీడియో వస్తుందని కూడా చెప్పాను, గుర్తుందా మీకు? పార్కును చూసేద్దామా మరి? వెళ్దాం పదండి, చూసేద్దాం. వచ్చేసామండి పార్క్కి. చూసారు కదా, బయట వ్యూ అంతా ఇలా ఉంటుంది పార్క్ది. ఈకో పార్క్ అండి, ఈకో పార్క్ చిత్రకొండ. ఈ చిత్రకొండ అనే ఊరు ఒరిస్సా అండి, ఒరిస్సా బోర్డర్ ఏరియాలో ఉంది. మల్కన్గిరి డిస్ట్రిక్ట్ వస్తుందండి. పార్క్ లోపలికి ఎంటర్ అయ్యాక ఇలా ఉన్నాయండి మనకి. అలా యానిమల్స్ బొమ్మలన్నీ ఉన్నాయండి పార్క్ అంతా. పార్క్ అంతా మొత్తం ఏదో అడవిలాగా మొత్తం చెట్ల మధ్యలో ఉందండి. అన్ని రకరకాల చెట్లు, రకరకాల మొక్కలు ఉన్నాయి పార్క్ మొత్తం. బోటింగ్ కూడా ఉందంటండి, చూద్దాం పదండి, బోటింగ్ కూడా చూద్దాం. ఇలా మొత్తం అడవి మధ్యలో యానిమల్స్ ఎలా ఉంటాయో అలా ఉందండి మొత్తం పార్క్ అంతా. రియల్ యానిమల్స్లా ఉన్నాయి, చాలా బాగుంది. అక్కడ చూసారా కోతి ఎలా కూర్చుందో? అది నిజంగా కోతి అనుకున్నారేమో, అది నిజం కోతి కాదండి. అక్కడ అలా కోతి బొమ్మ పెట్టారు, బాగుంది కదండి. మొత్తం పార్క్ అంతా ఇలా ఉందండి, వే అంతా ఇలా అక్కడక్కడ పార్క్ మధ్యలో బొమ్మలు ఇలా పెట్టున్నాయండి. చూసారు కదా, చూస్తూ ఉండండి, రకరకాల మొక్కలన్నీ కనిపిస్తూ ఉంటాయి. రకరకాలుగా చాలా బాగుందండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉందండి ఈ పార్క్లో. బాగుంది కదా. చాలామంది పిల్లలు బాగా ఆడుకుంటున్నారండి.
రకరకాలుగా ఉన్నాయండి మొత్తం అన్నీ చెట్ల మధ్యలో. అది కాకుండా ఈ పార్క్లో పిక్నిక్ స్పాట్ కూడా ఉందంటండి. పిక్నిక్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. బాగుంది కదండి, సాగర కన్యలాగా. ఇలా యానిమల్స్ అన్నీ బొమ్మలు పెట్టున్నాయండి. చుట్టూ మొక్కలు మధ్యలో ఇలా యానిమల్స్ ఉన్నాయి. అక్కడక్కడ ఇలా యానిమల్స్ ఉన్నాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. కోవిడ్ కదా ఎలా ఓపెన్ చేసింది అని అనుకుంటున్నారేమో, కానీ ఇది రీసెంట్గా మొన్న దసరాకే ఓపెన్ చేశారంటండి. అప్పటి వరకు ఓపెన్ చేసేం లేదు, దసరా కోసమనే ఓపెన్ చేశారంట. ఇది చూసారు కదా, గిరిజనులు నాట్యం చేసినట్టుంది, చాలా బాగుంది. ఏజెన్సీ ఏరియా కదండి, గిరిజనులు ఎక్కువ ఉంటారు కదా. అది బోటింగ్కి టికెట్లు అంటండి. ఫోటో స్టూడియో కూడా ఉంది అక్కడ ఫోటో తీసుకోవడానికి. ఇక్కడ బోర్డులన్నీ మ్యాక్సిమం ఒరియా లాంగ్వేజ్లోనే రాస్తున్నాయండి, ఎందుకంటే ఒరిస్సా స్టేట్ కదా. బోటింగ్ ఆపేశారంట, కరోనా వల్ల బోటింగ్ ఆపేశారంటండి. అందుకని బోట్లన్నీ ఇలా అడ్డగా పెట్టేసి ఉంచారు, ఎవరు అటు వెళ్ళకుండా అని. అక్కడ చూసారా, ముసలిలాగా పెట్టుంది ఒక బొమ్మ, బాగుందండి అది. అటు వెళ్ళడానికి లేదు. ఇది వచ్చి బల్మలా డ్యాము బ్యాక్ వాటర్ అంటండి. బ్యాక్ వాటర్లో అలా బోటింగ్ పెట్టారు. బల్మలా డ్యామ్ పైకి వెళ్ళడానికి లేదండి, డ్యామ్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది పార్క్. ఇక్కడ ఫోటో స్టూడియో కూడా ఉంది. అలాగే ఎవరైనా ఇలా పిక్నిక్లకు వస్తే ఒకవేళ రూమ్స్ కావాలంటే రూమ్స్ కూడా ఉన్నాయండి తీసుకోవడానికి. మొత్తం పార్క్ అంతా ఇలానే ఉందండి, వ్యూ అంతా పెద్ద పెద్ద మొక్కలు రకరకాల చెట్లతో ఉంది. ఇంకా కడుతున్నారండి, ఇంకా రూమ్స్ అవన్నీ కడుతున్నారు. అక్కడ చూసారా క్యామెల్ ఉంది. ఇలా రకరకాలుగా బొమ్మలన్నీ ఉన్నాయి, బాగుందండి, చాలా బాగుంది. పిక్నిక్ స్పాట్కి వే అంటండి. అలా లోపలికి వెళ్ళాలండి. లోపల మొత్తం అడవిలా ఉంది. అడవిలో స్పాట్ల కింద ఉంటాయండి, దానికి కూడా బుక్ చేసుకోవాలంటండి. మేము పిక్నిక్ చేసుకుంటామని 1 డేకి సమ్ మనీ ఎంతో ఉంటుంది, పే చేసి పిక్నిక్ చేసుకోవచ్చంట. ఈ మొక్కలు చూడండి రకరకాలుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాటి పేర్లు మీ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ లోపల మొత్తం పూలతోట ఉందండి, లోపలికి వెళ్ళడానికి ఎలవ లేదు. పూలతోట మధ్యలో అలా నెమలి బొమ్మ పెట్టారు, చాలా బాగుంది. పువ్వులు సరిగ్గా కనిపించట్లేదు కానీ కెమెరాలో, కానీ చాలా పూలు ఉన్నాయండి. ఇవి దుప్పెలు, అవి కూడా అలా ఉన్నాయి దాని ఆపోజిట్లో. ఈ మొక్క చూసారా,
మొత్తం అంతా రెడ్గా ఉంది, ఇదేమో వైట్ కలర్లో ఉంది, ఆ పక్కది బ్రౌన్ కలర్లో ఉంది. అలా రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇలా యానిమల్స్ అన్నీ పెట్టారండి, అక్కడక్కడ అలా పెట్టారు పార్క్ అంతా. ఇది వచ్చేసి మొత్తం కిడ్స్ జోన్ అండి. ఇక్కడ గేమ్స్ అవి అన్నీ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ మొత్తం అన్నీ ఉన్నాయండి. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడే పార్క్ అంతట్లో ఇక్కడే ఎక్కువ జనం ఉన్నారండి. పిల్లలందరూ మ్యాక్సిమం ఎక్కడ ఆటోలు ఉంటాయో అక్కడికే వస్తానంటారు కదా, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చేసారు అందరూ ఇక్కడికే. పార్క్ మొత్తం వ్యూ అంతా ఇలా ఉంది, అసలు ఖాళీ లేదండి ఇక్కడైతే. ఇక్కడ మొత్తం ఎక్కువ ఇక్కడే ఉన్నారు. పార్క్ కిడ్స్ జోన్ అంతా వ్యూ అలా ఉంది. ఇంకా పార్క్ బయటకు వచ్చేసాం. బయటకు వస్తే మొత్తం ఇలా డాబా ఉందండి ఇక్కడ ఒకటి, ఈ పార్క్ సంబంధించింది. కానీ ఈ డాబా కూడా ఈ కోవిడ్ కారణంగా క్లోజ్ చేశారంట. ఓకే అండి, పార్క్ మొత్తం బయట నుండి ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.